ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వాల్మీకి రామాయణము 5వ కాండ అయిన సుందరకాండ యందల 55వ సర్గ యందలి గల 34 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని సీత కూడా అగ్నిచే దహింపబడినదేమో అని హనుమంతుడు భయపడుట, ఆ భయము నివృత్తి అవుట అనే కథగా విందాం. దహింపబడుచున్నదై భయపడినదై భయాక్రాంతులైన రాక్షస గణములు కలది అయిన ఆ లంకాపురాన్ని చూసి హనుమంతుడు ఈ విధంగా ఆలోచించాడు. అప్పుడు హనుమంతునకు చాలా భయం, తన విషయంలో నిందాబుద్ధి కూడా కలిగింది. లంకను కాల్చివేస్తూ నేనెంత పని చేశాను, మండుతున్న అగ్నిని నీటితో ఆర్పివేసినట్లు పుట్టిన కోపాన్ని ఎవరు అణుచుకుంటారో, గొప్ప బుద్ధిగల అట్టి పుణ్యశ్రేష్ఠులు ధన్యులు కదా. కోపించిన వాడు ఎవడు పాపం చేయడు? కోపించిన వాడు పూజ్యులైన పెద్దల్ని కూడా చంపివేస్తాడు. కోపించిన నరుడు సత్పురుషులను కూడా పరుషములైన మాటలతో ఆక్షేపిస్తాడు. చాలా కోపించిన వారికి ఏది పలకాలో ఏది పలకకూడదో ఎన్నడూ తెలియదు. కోపించిన వానికి ఎట్టి పరిస్థితులలోనూ చేయకూడని పని గాని అనకూడని మాట గాని ఉండదు. సర్పము చివికిపోయిన చర్మాన్ని అంటే కుబుసాన్ని విడిచివేసినట్లు పుట్టిన కోపాన్ని ఓర్పు చేత తొలగించుకునేవాడే ఉత్తమ పురుషుడు. ఛీ, నేనెంత సిగ్గులేని దుర్బుద్ధిని! సీతను గూర్చి ఆలోచించకుండా లంకకు చిచ్చు పెట్టాను. ప్రభువు కార్యాన్ని పాడు చేసిన మహాపాపాత్ముణ్ణి. ఈ లంక కాలిపోతే పూజ్యురాలైన సీత కూడా కాలిపోయే ఉంటుంది. ఈ విధంగా నేను తెలివి తక్కువతనం చేత ప్రభువు కార్యాన్ని పాడు చేశాను. ఏ కార్యం సాధించడానికి ఈ ప్రయత్నమంతా జరిగిందో ఆ కార్యాన్ని చెడగొట్టాను. ఎందుచేతనంటే లంకా పట్టణం కాల్చే సమయమునందు నేను సీతాదేవిని రక్షించలేదు. తలపెట్టిన ఈ కార్యం చాలా వరకు పూర్తయిపోయింది. కానీ నేను కోపావేశంతో మూలానికి వినాశనం చేశాను. సందేహం లేదు, లంకా పట్టణమంతా భస్మమైపోయింది. ఈ పట్టణంలో కాల్చబడిన ప్రదేశం ఏమీ కనబడ్డలేదు. అందుచేత జానకి కూడా తప్పక కాలిపోయి ఉంటుంది. నా బుద్ధి వైపరీత్యం చే ఈ కార్యము చెడిపోయిన పక్షాన ఇప్పుడు నేను కూడా ఇక్కడే పరిత్యాగం చేయడం మంచిది. ఇప్పుడు నేను అగ్నిలో దూముకాలా, బడబాగ్నిలో పడాలా, లేక సముద్రంలో ఉన్న జంతువులకు నా శరీరాన్ని ఆహారంగా ఇచ్చివెయ్యాలా? మొత్తం కార్యం అంతా చెడగొట్టిన నేను ప్రాణాలతో ఉండి సుగ్రీవునకు గాని పురుష శ్రేష్ఠులైన ఆ రామలక్ష్మణులకు గాని నా ముఖాన్ని ఎలా చూపించాలి? నేను కోపావేశంలో 3 లోకాల్లోనూ ప్రసిద్ధమైన కవులకు సహజమైన చపలత్వాన్ని చూపించాను. ఛీ, రాజస ప్రవృత్తి ఎంత చెడ్డది! ఇది అదుపులో ఉండదు, చపలత్వాన్ని కలిగిస్తుంది. దీని ప్రభావం చేత నేను సీతను రక్షించడానికి సమర్థుడనై ఉండి కూడా ఆమెను రక్షించలేకపోయాను. సీత మరణిస్తే ఆ రామలక్ష్మణులు ఇద్దరూ కూడా మరణిస్తారు. వారు మరణిస్తే బంధువులందరితో సుగ్రీవుడు కూడా మరణించగలడు. ఈ వార్తలు విన్న పిమ్మట సోదరుని యందు ప్రేమగల ధర్మాత్ముడైన భరతుడు శత్రుఘ్నుడు కూడా ఏ విధంగా జీవించగలరు? ధర్మ మార్గ నిరతమైన ఇక్ష్వాకు వంశం నశించిన పిమ్మట ప్రజలందరూ శోకం చేత మనస్తాపం చేత పీడితులైపోతారు. సందేహం లేదు. ఈ విధంగా భాగ్యశూన్యుడునైన నేను ధర్మాన్ని అర్థాన్ని సంరక్షించుకోనలేక రోషంతో నిండిన మనస్సు కలవాడనై లోక వినాశనానికి కారణభూతం అయ్యాను అనేటువంటి విషయం స్పష్టం. హనుమంతుడు ఈ విధంగా ఆలోచిస్తూ ఉండగా అప్పుడు పూర్వం కూడా స్వయంగా అనుభవించిన శకునాలు కనబడ్డాయి. అప్పుడు అతడు మరల ఈ విధంగా ఆలోచించాడు. లేదా అందమైన సకల అవయవములు గల ఆ సీతను ఆమె తేజస్సే రక్షిస్తోంది. మంగళ ప్రదురాలైన అట్టి సీత నశించదు. అగ్నిని కాల్చదు గదా. ధర్మాత్ముడు అపరిమితమైన తేజస్సు గలవాడు అయిన ఆ రాముని భార్య తన పాతివ్రత్యం చేత రక్షింపబడినది అయిన ఆ సీతను అగ్ని జాలడు గదా. కాల్చివేసే స్వభావం గల ఈ అగ్ని నన్ను కాల్చలేదు అంటే ఇందుకు కారణం రాముని ప్రభావము, సీత పుణ్యము మాత్రమే. భరతుడు మొదలైన 3 సోదరులకు పూజ్యురాలు, రాముని మనస్సునకు అత్యంత ప్రియురాలు అయిన ఆ సీత అగ్నిలో ఏ విధంగా నశిస్తుంది? ఎక్కడా ఏ విధమైన అడ్డు లేక ప్రసరించగలిగిన ఈ అగ్ని నా తోకనే కాల్చలేదు గదా. సీతను ఎలా కాల్చగలదు? అప్పుడు హనుమంతుడు తాను వస్తున్నప్పుడు జల మధ్యమునందు మైనాక పర్వతం కనబడుటను గూర్చి ఆశ్చర్యపూర్వకంగా స్మరించాడు. తపస్సు చేత సత్యవాక్యం చేత భర్త విషయమున ఏకాగ్రమైన భక్తి చేత సీత అగ్నినే కాల్చివేయును. ఆమెను అగ్ని కాల్చజాలదు. అక్కడ ఆ విధంగా సీతాదేవి ధర్మపరాయణురాలు అనే విషయాన్ని గురించి ఆలోచిస్తున్న హనుమంతునకు మహాత్ములైన చారణుల మాటలు వినవచ్చాయి. చాలా భయంకర అగ్నిని రావణుని గృహాన్ని ముట్టించిన హనుమంతుడు ఎవ్వరూ చేయజాలని పనిచేశాడు. ఎంత ఆశ్చర్యం! రాక్షసులు, వాళ్ళ స్త్రీలు,
బాలులు, వృద్ధులు ఇటు అటు పరిగెత్తడం చేత వ్యాకులంగా ఉన్న ఈ లంకా పట్టణం జనుల కోలాహలం చేత నింపబడినదై పర్వత గుహల చేత ఏడుస్తున్నట్లుంది. ఈ ధ్వని పర్వత గుహలలో వ్యాపించగా ఆ గుహలనే ముఖములతో లంక ఏడుస్తున్నది. కోట రుజువులతోనూ ప్రాకారములతోనూ ముఖ ద్వారములతోనూ ఈ నగరమంతా కాలిపోయింది. కానీ సీత మాత్రం దహింపబడలేదు అని మాకు ఆశ్చర్యం కలుగుతోంది. ఆ హనుమంతుని మనస్సు పూర్వము సఫలములుగా కనబడిన శకునముల చేతను, గొప్ప గుణములు గల కారణముల చేతను, ఋషుల మాటల చేతను సంతోషము పొందింది. హనుమంతుడు తన మనోరథాన్ని సఫలం చేసుకుని రాజకుమారి అయిన సీతాదేవి జీవించియే ఉన్నట్లు తెలుసుకుని మరల ఆమెను ప్రత్యక్షంగా చూసి తిరిగి వెళ్ళడానికై నిశ్చయించుకున్నాడు. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణము 5వ కాండ అయిన సుందరకాండయందల 55వ సర్గయందలు గల 34 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని సీత కూడా అగ్నిచే దహింపబడినదేమో అని హనుమంతుడు భయపడుట, ఆ భయము నివృత్తి అవుట అనే కథగా విన్నారు. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణము 5వ కాండ అయిన సుందరకాండయందలి 56వ సర్గయందలు గల 34 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని హనుమంతుడు మరల సీతా దర్శనం చేసి లంక నుండి బయలుదేరి సముద్రాన్ని లంఘించుట అనే కథగా విందాం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.